హలో ఫ్రెండ్స్, టుడే ఐఎమ్ గోనా టెల్ యూ హౌ టు టేక్ ఇన్సూరెన్స్. అదే కొంచెం తెలుగులో చెప్పచ్చు. తమిళ్లో చెప్తా, నీకేనా ప్రాబ్లమా? కొంచెం తెలుగులో అయితే అర్థమవుతుందని. నమస్కారం మిత్రులారా, నేను ఈరోజు మీకు ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలనేది చెప్పబోతున్నాను. నాకెందుకు బాగా ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ అనేది నీకెందుకు నాకెందుకు అని కాదు. ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అందరూ తీసుకోవాలి. ఇప్పుడు అసలు మనము ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలంటే, నవ్వకే ఇప్పుడు నేను చెప్పేది నాలుగు. ఇప్పుడు అక్కడ ఆ రోడ్డు కనబడుతుందిగా, ఇప్పుడు కనబడుతున్న ఆ రోడ్డు మీద ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తూ ఉంటావు. ఇప్పుడు నువ్వు ఇట్లా వెళ్తా ఉంటే అటు నుంచి ఒకడు ఎందుకు అవుతావా, నవ్వుతా, సీరియస్గా ఉండాలి చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూడా. ఏంది బ్రో? అక్కడ కారు పోతుంది, ఒక్క నిమిషం, అది సౌండ్ లాగుంది. సౌండ్ అదే ట్రాక్టర్ కా బ్రో? అదే ట్రాక్టర్ వెనకాల కారు కూడా వస్తున్నట్టుంది. అది పోయినాక ఎంబడిని స్టార్ట్ చేస్తా, సౌండ్ లాగుతుంది. ఇప్పుడు మొట్టమొదటిగా నువ్వు ఇప్పుడు ఇట్లా రోడ్డు మీద వెళ్తూ ఉంటావు. అటు నుంచి ఒకతను ఇట్లా రోడ్డు నుంచి ఇట్లా వస్తూ ఉంటాడు. అప్పుడు అతను కూడా ఇట్లా నవ్వుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. నువ్వు నవ్వినట్టు నవ్వుకుంటూ వస్తారు. ఇద్దరు ఒకరి ముఖాలు చూసుకొని నవ్వుకుంటారు. అప్పుడు ఏమవుతుంది వచ్చి నవ్వుకొని గుద్దుకుంటారు. అప్పుడు ఒకటి చచ్చిపోతాడు. మరి అప్పుడు ఇన్సూరెన్స్ లేకపోతే ఎట్లా మరి? అదే ఇన్సూరెన్స్ ఉంటే అప్పుడు నీ బాడీకి అప్పుడు ఇన్సూరెన్స్ కనుక ఉంటే నీ బాడీకి ఒక ఎంతో సమ్మెక్స్ ఒక 50 లక్షలు వచ్చినాయి అనుకో, అది మీ ఫ్యామిలీకి అనేది వెళ్తుంది అనమాట. సో అందుకనే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలన్నమాట. నాకెందుకు నీకెందుకు అని అనొద్దు. అలా ఇన్సూరెన్స్ అనేది చేయించుకుంటే ఒకవేళ మనకేమన్నా కూడా ఇట్లా వెళ్తానా కూడా, నువ్వు బస్సు వచ్చి నిన్ను గుద్దినా ఎవరో ఒకరు చచ్చిపోతారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి.